ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు విలేజ్ బ్లాగ్. గుడ్డ మీద ఏమో దేవుడు ఉన్నారు అన్నారు. ఏమో నాకు తెలియదు. ఇక ఆ ముచ్చట్లు నాకు తెలియదు. ఇక అంతేనా? నాకు ఎరకలే అయ్యా. సిద్ధప్ప కొన్ని రోజులు వాళ్ళ విగ్రహాలు ఉన్నాయని పూజ చేశాం. ఎక్కువ అంత తిరిగినావు. 24 గంటల దానికి ఎట్లా పెట్టి ఇప్పుడు లంచ్ సెట్లు వేసి కానీ ఏదులు ఉన్నాయి దానికి. ఇప్పటి జమానా చాలు. పచ్చిమ అని అందరు పచ్చిమ కాడ అని అందరు ఆడ బండ చెట్టులాగి మన కంచుడు ఒకటి గింత పెద్ద కంచుడు అందులోకి మన పొగెత్తాం చూడు అవు అది పడతారు పైకి ఎక్కడానికి. అలా పోతే పదిలెత్తే మనం పోతాంటే ఉడికొచ్చి పందులో పోయి గబ్బిలాలు ఉంటాయి అంటారు. డబ్బాలు ఉంటే మనల్ని ఏమైనా లేవు కానీ పందులే. గోర్ల కాడలు మేకల కాడలు తిరిగి చూసారు బాగుంటాయి అని లెక్కలేరు భయపడతారు మీదికి ఎక్కడానికి. ఇప్పుడు మన లాంటి వాళ్ళు సమయం లేదు, అసలు దాని గురించి పట్టించుకునేటోళ్ళే లేడు. ఎవడు ఎక్కుతాడు తమ్మి? ఎవరు ఎక్కరు. చాలా మందిని మన ఊర్లో అడిగినాం, ముసలి వాళ్ళని, వాళ్ళ వీళ్ళ గుట్ట గురించి అయితే చాలా మంది చాలా కథలు చెప్తారు. ఒక్కొక్క కథ చెప్తారు. అసలు మనమైతే ఆ గుట్ట దగ్గరికి వెళ్దాం, పైన కూడా వెళ్దాం. వెళ్ళి అక్కడ ఏంటి వాళ్ళు చెప్పిన నిజాల అబద్ధాలు అని చూద్దాం. ఓకేనా? ఇదైతే రిస్కీ వ్లాగ్, మన వ్లాగులో యూట్యూబ్ ఛానల్లోనైతే. అసలు పోయేటప్పుడు పాములు, గుడ్డెలు అవి అన్నీ ఉంటాయని చెప్పారు. అవి అయితే మనము చూద్దాం అసలు ఎట్లుంటుందో. వ్లాగ్ లాస్ట్ వరకు చూడండి. రిస్కీ వ్లాగ్ ఇది. వీడియో మాత్రం క్రేజీగా ఉండబోతుంది. ఫస్ట్ టైం మన ఛానల్ అడ్వెంచర్ వీడియో తీసుడు. అసలు చాలా అంటే చాలా రిస్క్. అక్కడ ఏముందనే తెలియదు, చాలా రిస్క్. ఒకవేళ ఏమైనా ఉన్నా కూడా మనందరికి థ్రెట్, అసలు ఏమైతుందో కూడా తెలియదు. నానిపోయినాం ఆల్రెడీ, అయినా చూడు ఇస్తూనే ఉన్నాం. వర్షం పడదు, మీకు ఫ్రంట్ కి ఇట్లా మంచిగా కనబడుతుంది కానీ బ్యాక్గ్రౌండ్ లో మొత్తం దడిచిపోయారు. కొండెక్కేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. అరే కృష్ణ, నువ్వు ముందు జాగ్రత్తగా ఉండు. ఫస్ట్ ఏం తెలియదు కాబట్టి అక్కడ చూసిన తెలుసు. చిన్నప్పటి నుంచి పక్కన పోటీ పెరిగిన అయితే ఘోరంగా అంటే ఘోరం భయం అవుతుంది. అందరు అవుతారు కానీ లోపల ఎక్కడ ఒక దగ్గర భయం అవుతుంది. ఎక్కేటప్పుడు ఏమైతుంది అది అని భయం కంట్రోల్ చేసుకొని నవ్వుతున్నాం. ఎక్కి మంచిగా దిగాలని కోరుకుంటున్నాం. వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. మంచిగా కట్టలేరు ఎందుకంటే ఏమన్నా వచ్చినా కానీ మనకు డిపెండ్ లెక్క. బ్రో అంత పెద్ద ముట్టేది బ్రో, ఎత్తేస్తావు అమర్ అయితే ఫాస్ట్ వెళ్ళిపోతుండు. కృష్ణ బ్రో అయితే ఇంటలేడు. నాకు మాత్రం ఇంట్రెస్ట్ అనిపిస్తుంది చాలా. చూసుకోండి ఇది వేరే లెవెల్ అడ్వెంచర్ అసలు. ₹7 దారం వేసాం. ఏమైతుందో తెలియదు. స్టోన్ వచ్చిందా? వీడియో మాత్రం క్రేజీ వస్తుంది. ఇక రాను నాకు ఇంట్రెస్ట్ అనిపిస్తుంది అసలు ఎక్కిన కొద్దీ. ఇప్పటికి ఎంత ఎక్కినాము? కొంచెం ఎక్కినామా? అసలు మన సాంగ్ కూడా ఎక్కింది. ఎట్లా అనిపిస్తుంది? ఇక సగం గుట్టనైతే ఎక్కినాం. బతుకున్న వచ్చిన స్నాప్ అయితే పెడతాం. ఇప్పుడైతే సగం అయితే ఎక్కినాం గుట్ట. ఇంకా మొత్తం ఏం ఎక్కలేదు, సగమే ఎక్కినాం. దమ్మత్తుందా? 30-40% ఎక్కినాం మనం. 100లో 20% ఎక్కినాం. ఇంకా 80% ఉంది. ఇంకా ముంగట్టు ఉంటుంది.
చూసుకోవచ్చు ఎట్లుందో. మన వాళ్ళు అయితే ఎక్కుతూనే ఉన్నారు. ఎక్కినామా ఇప్పుడు మన పైకి? నాకు మాత్రం దమ్మత్తుంది. హాఫ్ ఎక్కినామా? దమ్మత్తుంది బ్రో. దమ్ము తాగితే దమ్మేస్తుంది. ఎక్కేసిన పైకి. పైకి వచ్చామా? నాకు ఎందుకు రమ్మబుద్ధి అవుతలేరా? ఏంటన్నా ఆకాశంగా కనబడుతుంది. అది కాదురా, ఆకాశం నీకు ఎటు చూసినా కనబడుతుందిరా. చెప్పు. అందరూ ఒక దగ్గర ఉన్నాం. చేయకూరి నన్ను చేయకూరి ఫస్ట్. మొత్తం కొంగలు, పక్షుల స్మెల్ అవిటి ఘోరంగా వస్తుంది. స్మెల్ ఘోరంగా ఉంది. ఇక పైన అయితే ఇట్లుంది మొత్తం, మొత్తం రాళ్ళు. సరే ఇక్కడ పక్షులకు వాటర్ తాగడానికి ఎక్కడ ఉన్నాయి చూడండి. అవి ఉంటాయి ఇట్లా కామన్. కృష్ణ దీనిలో గబిలాలు ఉంటుంది కదా అక్క. ఏం గబిలాలు స్మెల్లా? ఇక మన ఊరైతే అక్కడ అనిపిస్తుంది. మామూలుగా లేదురా. ఇక్కడ మాత్రం ఘోరంగా అంటే ఘోరంగా స్మెల్ వస్తుంది. ఆల్రెడీ చూసుకోవచ్చు మొత్తం కర్రే ఉండే బండలు. లాస్ట్ పైకి అయితే ఎక్కేసినాం. ఇగో చూడండి ఇక చుట్టుపక్కల మొత్తం లాస్ట్ వరకు అయితే ఎక్కినా. మినిమం మాకైతే మస్తు టైం పట్టింది. విజువల్ చూస్తున్నారు, క్రేజీగా ఉంది అసలు. అడ్వెంచర్ వీడియో మాత్రం ఎక్కడం అయితే అయిపోయింది. కానీ ఇక్కడ అయితే ఫోన్ లో జాగ్రత్త. అయితే మొత్తం వేరే లెవెల్ ఉంది వ్యూ మాత్రం. ఇక మా ఊరు చుట్టుపక్కల ఊరు అన్ని కనిపిస్తున్నాయి. ఈ గుట్టకు గుడ్డేలు గుట్ట అని పేరు వచ్చింది. ఆ గుడ్డెలుగులు ఉంటాయి అనుకోని, కానీ అప్పట్లో ఉండే కావచ్చు. కానీ ఇప్పుడైతే ఏం లేవు గుడ్డెలుగులు, పాములు ఇట్లా మాకైతే ఏం కనిపించలేదు ఎక్కేటప్పుడు. కానీ అయితే గుంపురు చెట్ల మధ్యలోకి వెళ్ళి అయితే మేము ఎక్కినాం. ఇలా ఎట్లుందంటే ఏమన్నా పడితే అటే పోతాయి. ఫోన్ కానీ ఏమన్నా పడ్డాయి అనుకో, ఇక అటే మనకైతే వేరే ఆప్షన్ అయితే ఉన్నది. మన ఊరు కనిపిస్తుంది వెనకాల. ఇది మన చెరువు ప్రాజెక్టు. ఇటు సైడ్ మొత్తం పంట పొలాలు అయితే కనిపిస్తున్నాయి. పైకి ఎక్కినాం, గుట్ట పైకి అంత ఫాస్ట్ ఎక్కువ అనుకోలేదు. కానీ వర్షం అయితే ఘోరంగా ఇబ్బంది పెట్టింది. ఎక్కుతామా లేదా, పోతామా పైకి, పైన ఎక్కి పైకే పోతామా అనుకున్నాను. ఓకే హై బ్రో, వేరే లెవెలా అసలు. ఘోరంగా ఘోర భయం అవుతుంది. తొందర అయితే మనం చీకటి కాక ముందుకే దిగిపోదాం. ఇక్కడికి ఇది మొత్తం మీకు చూపించడానికే మొత్తం స్కెచ్ మీకోసం చూపిస్తున్నాం. కానీ మీరు మాత్రం మాకు సపోర్ట్ ఉండండి. సబ్స్క్రైబ్, లైక్, షేర్. మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి చాలా వీడియోస్ వస్తాయి. మీరు సపోర్ట్ ఉండాలి. నీలో నేను కృష్ణ వేరే లెవెల్. గుహ ఇట్లుందా ఏమన్నా లేదా? ఇట్రా పైకి రా. ఇక నువ్వు ఎట్లకెళ్ళి దిగినావు?
ఇటు చూడిగా. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఎవరికి తెలియదు, నా బాధలు తెలియదు. నా 20 రూపీస్ మాత్రం ఇంటి బండరాల్లో పడిపోయింది. ఇప్పుడు దొరికితే తీసుకురండి. 20 రూపాయలు దొరికితే కామెంట్ పెట్టమంటావా? ఇది 20 రూపాయలు దొరికితే పక్క కామెంట్ చేయండి, ఓకేనా? ఆ 20 రూపీస్ అని కింద కామెంట్ చేసుకుంటూ వెళ్ళండి. Hey kid, don't ever let them get inside your head. They'll tell you what to do in life instead of everything you know that you could get. Don't let them guide your life towards regret. I'll fight for what I love with every breath. My past is filled with things I won't forget. I use them all to push me to my best. So treat the worst of times just like a test. If only I could go back in time, I'd tell myself that everything will end up alright. Just push yourself, test yourself, figure out what you like, and find your limits, don't be rigid, always work towards a prime. Surround yourself with open minds, people can change your life. A few friends with intent can help you feel alive. Find a passion, take some action. ఇప్పుడైతే 50% అయితే కిందకి వచ్చినాం. గుట్ట ఎట్లుందిరా? 20-30% ఇప్పుడు మాత్రం చాలా చెట్లు ఉన్నాయి, అసలు దిగటానికి చాలా కష్టం అవుతుంది. పర్సెంటేజ్ కరెక్ట్ ఇప్పుడు. అడవి ఎట్లుందో మొత్తం చూడండి. And when they finally think you're wounded, then it's your chance to be ruthless. Then it's your chance to be ruthless. They don't wanna see me make it, they don't wanna see me care. Anytime I make some progress, I can see that they compare. I think everyone's against me, maybe something in the air. Am I paranoid? I swear a void is forming and they're scared. I walk a straight path, not many can say that. I like to play fast, cross me and there's payback. You better pray that I don't see your face at. అయితే దిగేసినాం. క్రేజీ వచ్చింది వీడియో మాత్రం మీరు చూసుంటారు. అసలు ఘోరంగా భయమైంది పైకి ఎక్కినాక. అంత ఘోరంగా లేట్ అయింది కూడా. అసలు వాన కొడుతుంది చిన్నగా అయినా కానీ డేర్ వేసుకొని ఎక్కినాం పెద్ద కొండను. మీకు ఎట్లా అనిపించిందో మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఓకేనా? మీకు ఎట్లా అనిపించింది మొత్తం కొండ? మేము అనుకున్నంత అడ్వెంచర్ అయితే కంప్లీట్ చేసినాం. చాలా రిస్క్ తీసుకున్నాం. అంటే బాగా ఏమైనా భయమైంది కింద ఎక్కేటప్పుడు, కానీ పోతా ఉండేది మాకైతే ఏమంతా మేమైతే ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోయినాం పైదాకా. పైకి ఎక్కిన తర్వాత అయితే మీరైతే చూసిరుగా ఎట్లుంటారో, రాళ్ళు అవన్నీ ఉన్నాయి. అనుకున్నట్టయితే ఏం అనిపించలేదు మాకు. ఎట్లా అనిపించింది మీకు? ఇంకోటి ఏంటంటే వెనకట గుడ్డేలు అవి ఉంటాయి అన్నారు, ఇప్పుడు చూస్తే ఏం కనిపించలేదు. అవి రాలే మనం పోయిన టైంకి. అంటే లేకపోవచ్చు పే టైంకి రాలే అవి. మనకైతే డ్రోన్ స్పాన్సర్ చేసింది మాత్రం భువనగిరి శ్రీనివాస్ బాబాయ్ అవుతాడు మనకు బెజ్జంకి. అయితే హార్ట్ఫుల్ థ్యాంక్స్. ఎందుకంటే మనకు మనం వీడియో తీస్తున్నాం అని చెప్పి బాబాయ్ అయితే మనకు డ్రోన్ అయితే స్పాన్సర్ చేసిండు. ఈ లెవెల్ సపోర్ట్ ఉంటే మనం ఇంకా వేరే లెవెల్ అడ్వెంచర్. ఓకేనా ఫ్రెండ్స్? బాబాయ్కి అయితే మా దగ్గర నుంచి హార్ట్ఫుల్ థ్యాంక్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.